ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరు కూడా నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దానికి ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నటువంటి మాల పెద్దలందరూ కూడా, నాయకులందరూ కూడా రివ్యూ పిటిషన్కి ఈరోజు వెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా 5 మంది ఉన్న ధర్మాసనం మనకు ఫేవర్గా వర్గీకరణ చెల్లుబాటు అనేది ఇచ్చింది సుప్రీం అత్యున్నత న్యాయస్థానమే. 7 సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనం ఈరోజు వర్గీకరణ చేయొచ్చు అనేటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళా మనం తిరిగి 9 మంది ఉన్న సభ్యులున్న ధర్మాసనానికి అప్పీల్కి ఖచ్చితంగా వెళతాం. అది ఒకవేళ అక్కడొచ్చినా కూడా చివరిగా 18 సభ్యులున్న ధర్మాసనానికి ఖచ్చితంగా మాలలు మహానాడులు కానీ మాలలకు సంబంధించిన పెద్దలు కానీ వెళ్ళి అక్కడ అప్పీల్ చేసి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వర్గీకరణ అడ్డుకునేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తారు. మాలలందరూ కూడా ఆషామాషిగా లేరు రాష్ట్రంలో. ఎందుకంటే అది కేవలము మాల మాదిగల మధ్య తగులు పెట్టి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎదుగుదల లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతోనే కేంద్రం ఆడుతున్నటువంటి డ్రామా ఇది. ప్రతి ఒక్కరూ గమనించాలి. తిరిగి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర మాలలు రాయలసీమకు సంబంధించి కర్నూలుకు సంబంధించి ఎవరైతే కోర్టులో పిటిషన్ వేశారో వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించండి. వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకొని మీ డిజిటల్ పే ద్వారా కూడా అందించండి తప్ప చిల్లరగా తిరిగేటువంటి ఏ నాయకుల్ని కూడా ₹1 కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన బాధ్యతగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎవరో ఆర్థికంగా సాయం చేసి వెళ్ళేటువంటి స్థితిలో కానీ అంత పోరాటాలు చేసేటువంటి నాయకులు కానీ లేరు. ఎందుకంటే మాకు దాదాపుగా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఫలానా గ్రామాల్లోకి వెళ్ళి వర్గీకరణ విషయం మీద మేము పోరాటం చేస్తామని కొంత డబ్బును కూడా తీసుకొచ్చినటువంటి ఎవిడెన్సులు కూడా తీసుకొని వచ్చారు. ఎవరు వచ్చినా డబ్బులు ఎవరు డిమాండ్ చేసినా మా దృష్టికి తీసుకుని వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం. ఎవ్వరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం లేదు. హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో మన మాల పెద్దలు మల్లెల వెంకట్రావు గారు కానీ చెన్నయ్య గారు కానీ ఇలాంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీరు సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ గ్రామం వైజ్ ఎవరైనా వర్గీకరణ పేరు చెప్పి డబ్బులు తీసుకోవడానికి వస్తే మాకు ఫోన్ ద్వారా తెలపండి. వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బు మేము అరేంజ్ చేస్తాం ఖచ్చితంగా అని కూడా తెలియజేస్తున్నాను. అందరికీ జై భీమ్. సి రంగయ్య, సమతా సైనిక్ దళ్, అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్.